కమాన్ జంప్ చేయి బ్రో. బాగానే అయింది. లోపలికి రాస్తుంది కరెక్టే బ్రో. యా నౌ ఇట్ ఈస్ గుడ్. తీసుకున్నాం మా కమ్యూనిటీలో చూపిస్తా. సో ఇది చూడండి మనకు బేబీ స్నేక్ కనిపిస్తుంది ఇక్కడ. వేర్ ఈస్ దట్ బేబీ స్నేక్? వేర్ బ్రో? ఓ అక్కడ. ఓ ఇట్ వెంట్ దేర్. ఓ మ్యాన్. ఎక్కడ రాసింది? అది వేరే. అది ఇక్కడ ప్రైస్ అయితే లేదు. సో 48గా 5 ప్యాక్స్ అయితే తీసుకో. 1 2 3 4 5 షుడ్ బి ఫైన్. ఇంకా మనం అయితే డైరెక్ట్ బిల్లింగ్కి వెళ్ళిపోదాం. వేరే ఏం చూడొద్దు పా బ్రో. వచ్చేసే ఇంకా వేరే ఇంకా చూస్తే మళ్ళీ గంట వేస్ట్ అయిపోతుంది. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్. లాస్ట్ 1 వీక్ నుండి అయితే మనం వీడియోస్ చేయట్లేదు. కొంచెం మనం సిక్ అయినాం, అందుకే వీడియోలు అయితే చేయట్లేదు. సో మళ్ళీ ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తున్నాం. సో రేపు మన దగ్గర August 15. ఆల్రెడీ ఇప్పుడు ఇండియాలో August 15 స్టార్ట్ అయి ఉంటుంది. సో ఈరోజు మనకు August 14 ఈవినింగ్ కాబట్టి ఇండియాలో August 15 మార్నింగ్. సో ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో మనం కూడా మన కమ్యూనిటీలో అయితే ఇండిపెండెన్స్ డేని అయితే ప్లాన్ చేసినాం అనమాట రేపు ఈవినింగ్. సో దాని గురించి వీడియో అయితే రేపు ఈవినింగ్ పోస్ట్ చేస్తా. సో ప్రజెంట్ అయితే మనం ఇండిపెండెన్స్ డే ప్రిపరేషన్స్ కోసం అయితే కొన్ని క్యాండీస్, అలాగనే మనం పోల్ కూడా ఒకటి ఆర్డర్ ఇచ్చినాము ఫ్లాగ్ హాయిస్ట్ చేయడానికి. ఆ పోల్ ఇన్స్టాలేషన్ అవన్నీ ఇప్పుడైతే ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి కాస్కోకి వెళ్ళి అక్కడ మనం క్యాండీస్ తీసుకొని అక్కడ నుంచి అయితే మనం పోల్ ఇన్స్టాలేషన్కి వెళ్ళిపోదాం. చాలామంది అయితే మన వీడియోస్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలానే ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టా ఎట్ వి ఫ్యామిలీ స్టోరీస్. ఈ ఇండిపెండెన్స్ డే ప్రిపరేషన్స్ అండ్ సెలబ్రేషన్స్ వీడియో అయిపోగానే మన మిర్యాలగూడ గురించి అయితే ఒక వీడియో షూట్ చేసిన అనమాట. సో 2 ఎపిసోడ్స్ అది రిలీజ్ అవుతుంది. ఎందుకు లేట్, సీ యూ ఓవర్ దేర్. ఇప్పుడైతే మనం కాస్కోకి వెళ్దాం. కాస్కో నుండి మనకు కావాల్సిన ఫెర్రో రోచర్ చాక్లెట్స్ అయితే తీసుకుందాం రేపు ఇండిపెండెన్స్ డేకి పిల్లలకి ఇవ్వడానికి. కాస్కోకి అయితే వచ్చేసినాం. ఇది చూడండి, ఇదే మన కాస్కో అనమాట. లోపలికి అయితే వెళ్ళిపోదాం. తొందరగా మనకు కావాల్సిన చాక్లెట్స్ అయితే తీసుకుందాం రేపటి ఈవెంట్కి. ఇంకా కాస్కో అయితే ఎప్పుడు వచ్చినా ఫుల్ రష్గా అయితే ఉంటుంది. అండ్ మనం జనరల్గా ఈవినింగ్లో వర్క్ టైం తర్వాత వస్తాం. సో వర్క్ టైం తర్వాత చాలామంది వస్తారు కాబట్టి వీక్ డేస్ వీకెండ్ సంబంధం లేకుండా ఫుల్ బిజీగా అయితే ఉంటుంది. కాస్కో వస్తే చాలా డీవియేషన్స్ ఉంటాయి. మనకు ఆ డీవియేషన్స్ ఏమో స్ట్రైట్గా మనకు కావాల్సిన ప్రోడక్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇది చూడండి, ఇదే మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఫెర్రో రోచర్ చాక్లెట్స్ చూడండి. సో మొత్తం ఎన్ని ప్యాక్ బ్రో? ఇది 48 ప్యాక్. 1899 ఉంది ఆన్లైన్లో. ఇక్కడ ఎంత ఉంది? 17. ఎక్కడ రాసింది? అది వేరే. అది ఇక్కడ ప్రైస్ అయితే లేదు. సో 48గా 5 ప్యాక్స్ అయితే తీసుకో. 1 2 3 4 5. సో మనమైతే 5 ప్యాక్స్ తీసుకున్నాం. సో 48 అనమాట. ఒక బాక్స్లో మనకైతే 48 వస్తాయి. సో 5 బాక్సెస్ అయితే తీసుకుందాం. చాలుగా ఇది ఒకటి, ఇంకా షుడ్ బి ఫైన్. ఇంకా మనం అయితే డైరెక్ట్ బిల్లింగ్కి వెళ్ళిపోదాం. వేరే ఏం చూడొద్దు పా బ్రో. వచ్చేసే ఇంకా వేరే ఇంకా చూస్తే మళ్ళీ గంట వేస్ట్ అయిపోతుంది. ఒకటే స్కాన్ చేయొచ్చు అన్నీ, ఏం కాదు. సేమ్ ప్రైస్ కదా, దాన్ని మల్టీ టైం చేయొచ్చు. ఓ కానీ బాక్స్ పెట్టాలంట. గాట్ ఇట్. అదేలే అర్థమైంది. ఎంతైంది మనకి? ఓకే అంతేలే, $97. ఓకే కొట్టేసి. కూల్, థ్యాంక్స్ ఫర్ యూజింగ్ మై కార్డ్. సో మనకైతే అరౌండ్ $100 అయితే అయింది ఇప్పుడు ఈ 5 బాక్సెస్ కోసం. ఏంది పిజ్జా తిందామా? సరే మనమైతే ఇంక వెళ్ళిపోదాం డైరెక్ట్. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోయి అక్కడ ఇప్పుడు మనకు ఫ్లాగ్ హాయిస్టింగ్ ఎక్కడ చేస్తారో ఆ బ్యాక్ యార్డ్కి వెళ్ళిపోయి మనమైతే అక్కడ పోల్ అయితే ఇప్పుడు మనము పెట్టాలి. ఆ పోల్ని అసెంబుల్ చేసి అయితే పెట్టాలి. బ్రో వాళ్ళ ఇంట్లో అయితే పోల్ ఉంది. ఆ పోల్ని వాళ్ళ ఇంట్లో నుండి
ఫ్లాగ్ హాయిస్ట్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ అసెంబుల్ చేసి అక్కడ పెట్టి చూద్దాం సెట్ అవుతుందా లేదా అని. సో ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళిపోదాం. చూడండి కొత్త పెళ్ళి కొడుకులాగా మొత్తం బాక్స్ ఆఫ్ చాక్లెట్స్. బ్రో ఎప్పుడైనా తీసుకెళ్ళినావా బ్రో ఏ అమ్మాయికైనా ఇన్ని చాక్లెట్లు? ఇండియాకి వెళ్ళినప్పుడు అమ్మాయికి బ్రో, ఇంట్లో వాళ్ళకి కాదు. అంటే గర్ల్ ఫ్రెండ్ లవ్లో ఉన్నప్పుడు. అంటే మాకు కూడా లేదులే, బాయ్ ఫ్రెండ్లు ఉంటారు వాళ్ళు, డబ్బులు కూడా ఉండవు. అంతేలే. లెట్స్ గో. ఇదే మన ఫ్లాగ్ హాయిస్టింగ్ హోస్ట్ చేసే వాళ్ళ ఇల్లు. సో ఇటు నుంచి అయితే బ్యాక్ యార్డ్లోకి వెళ్ళిపోదాం మనం. మన బ్రో ఆల్రెడీ ఆ బాక్స్ పోల్ అసెంబుల్ చేసే బాక్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాడు. మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాం. బ్రో ఏంది అప్పుడే తీసేస్తున్నావా? ఏమో ఫాస్ట్ ఉన్నావుగా అసలు. ఇదే మొత్తం మన బ్యాక్ యార్డ్. సో ఈయన్నే మన ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసేది. కాదు బ్రో, ఇటు సైడ్ చేసేది ఇటే కదా, ఇటు సైడ్ పెడదామా? సెంటర్లోనా? అట్లా వేద్దామా? ఓకే. సో ఇదే పోల్స్. సో ఇదేంది 25 ఫీట్ కదా ఇది? ఇదంతా 25 ఫీట్ పోల్స్ అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు అసెంబుల్ చేయాలి, పెద్ద టాస్కే ఉంది. మేమైతే ఏం టూల్స్ లేకుండా వచ్చినాం. ఈజీగా అవుతుందేమో అని చూద్దాం. ఏమైనా టూల్స్ కావాల్సి వస్తుందేమో. ఈజీ ఉందా? స్ట్రైట్ ఫార్వర్డే ఉందా? ఓకే. ఇంకా మన కన్స్ట్రక్షన్ మేనేజర్ ఉన్నాక ఇవన్నీ కామన్ అనమాట మనకి. సో మనం ఫటాఫటా పెట్టేస్తాడు ఇప్పుడు బ్రో. సో ఇదైతే మనము ఈ పోల్ వచ్చేసి మనం అమెజాన్లో బుక్ చేసినాం. మనకి అరౌండ్ $100 అయితే. ఓ ఇది మొత్తం డిగ్ చేయాలా కిందికి? మరి అది కావాలి కదా డ్రిల్లరు తేలే. ఓరేనా, ఓ అదే మెయిన్ టాస్క్గా, ఇది పెట్టడం ఈజీయే. సో ఇదైతే మనం అమెజాన్లో తీసుకుందాం. సో 25 ఫీట్ది $100 అయితే పడింది. ఈ ప్రోడక్ట్ని అయితే నేను మన డిస్క్రిప్షన్లో ఈ ప్రోడక్ట్ లింక్ అయితే పెడతా. ఒకవేళ ఫ్యూచర్లో మీ కమ్యూనిటీలో కానీ మీరేమైనా హాయిస్ట్ చేస్తామనుకుంటే ఇదైతే యూజ్ చేసుకోవచ్చు. కమాన్ బ్రో. ఇదేం బ్రో, ఇది భలే ఉంది. ఇది ఇటు కావాలంటే అది తిప్పుకోవచ్చు. ఏంది ఇది? అలా చిన్నపిల్లలు చూస్తే లాలీపాప్ అనుకుంటారు. బ్లాక్ కలర్లో లాలీపాప్ లాగా ఉంది. స్క్రూ చిన్నగానే ఉంది కదా బ్రో, చిన్నది ఇచ్చిండు వాడు. పోట్లే, అది డ్రిల్లర్ తెస్తే బెటర్ ఏమో. మరి తీసుకుని వద్దుగా మన ఇంట్లో నుండి. ड्रिलर है तुम्हारे पास? चाहिए। देखते हैं क्या क्या चाहिए, क्या क्या नहीं चाहिए, पहले देखते हैं। इसके पैम्पलेट पे तो इसने ड्रिल किया तो ये चला जाएगा, तो इसने तो ये दिया। ये तो ज्यादा मुश्किल ये लगता है मुझको। इसको होल करके नीचे होल करना है इसको होल करना है। होल नहीं, नीचे जमीन में डालना। ये तो नीचे जमीन में डालना है, जितना हो सके मतलब उतना जमीन में। पर ये चला गया, ये गया బ్రో. అది వర్కౌట్ కాలే కానీ నాకు తెలిసి డ్రిల్ చేయడమే బెటర్ బ్రో. దాంతో కొట్టడమే ఈజీ. ఆల్రెడీ మనం మొత్తం పెట్టించినాం. ఒక దాని తర్వాత ఒకటైతే అటాచ్ చేసేసినాం. చూడండి ఎంత పెద్దగా అయిందో మనకి. అదొక్కటి సెట్ అవ్వట్లేగా. నేను పట్టుకోనా ఇటు? ఒక్క నిమిషం ఆగు. ఇది చూడు, ఎలా నవ్వట్లే. ఇది ఒక్కటి అవ్వట్లే మరి ఎందుకు బ్రో? ఫస్ట్ అది పెట్టు. చాలు బ్రో మనకి అంత బ్రో, ఇటు వరకు చాలు మనకు. ఓ మోర్ దెన్ ఎనఫ్ బ్రో దిస్ వన్. వై యూ నీడ్ దట్ వన్? దెన్ వీ నీడ్ టు రిమూవ్ వన్ మోర్ బ్రో. అంత పెద్ద ఎందుకు? టూ మచ్ హైట్. ఫ్లాగ్ ఈజ్ లార్జ్ ఓకే, బట్ పోల్ ఈజ్ ఆల్సో టూ మచ్ హైట్ రైట్. ఇట్లా పెట్టడానికి కష్టమవుతుందని కింద పైన అటాచ్ చేసి పెడుతుంది. చూడండి. అబ్బా అవుతుందా? నో నాట్ ఇట్. కన్నా వాల్ స్టిఫ్గా ఉంటుందని దీనికి వేసి అటాచ్ చేస్తున్నాం. సో ఈజీగా అటాచ్ అయిపోయింది. దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ బ్రో. వీ డోంట్ నీడ్ ఎక్స్ట్రా వన్. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ రైట్? ఇట్స్ ఫైన్. It will go somewhat in there also, right? Bro, how much it will go also? Still it's more than 10 feet. That's enough for us. Flag hoist ka bro? Pool betti danika? Okay, better ఇది. ఇది కూడా వాడి ఇచ్చిండా? సో బేసిక్గా మనము
ఫ్లాగ్ వాష్ చేయడానికి ఇట్లా దారాన్ని పుష్ చేస్తాం కదా, ఓ దానికి ఇది ఇచ్చిండు, వాడే ఇచ్చిండు, అది గ్రేట్, సూపర్గా ఉంది. ఇది కూడా చాలా పెద్దది ఇచ్చిండుగా వాడు. 50 feet. మనకు అవసరం లేదు 50 feet. బ్రో ఈ హోల్ చిన్నగానే అవుతుంది అనుకుంటా దీంతో. Do we have that power cable? ఓ ఎక్స్టెన్షన్ కావాలి. సో బేసిక్గా మనకు 1 feet లోపల పోవాలి. ఇది కనిపిస్తుందిగా, ఇది మనకు 1 feet లోపల పోతే కానీ ఆ పోల్ స్టాండ్ కాదు, దానికోసం ఈ ఆగర్ది ఇచ్చినాం. సో ఇది మన కింద మనకు హోల్ చేస్తుంది అనమాట. Plus if we break. బ్రో ఫ్లాగ్ హాయిస్టింగ్కి డైరెక్షన్ ఏముంది బ్రో? మేము పూజ చేస్తున్నావా? కాదు. Be auspicious kind of thing. ఓకే Indians are that way. ఓకే. సో 2 ways, సర్కిల్ కావాలా నీకు, అందరూ ఒక దగ్గర ఫేస్ చేయాలా? టుమారో అగైన్ ఇట్ విల్ బి లేట్. ఆ పిన్ తీసినావా? We will be tired, right? We won't get Okay, time to change yeah. it and all that. ఆ పిన్ పెట్టేస్తే అయిపోద్ది. బ్రో నా తెలిసి 1 feet కన్నా ఎక్కువ అవసరం లేదు మనకి. అది Yeah, we'll do short only. ఎందుకు ఎక్కువ మళ్ళా పర్మనెంట్ అయితే కొంచెం డెప్త్ అయినా అవసరం, కానీ పర్మనెంట్ కాదుగా మనం. We don't need that, bro. This is the height. Yeah, this is more than enough. It's 12 feet around. What 12 feet? 15 feet. This is 15 feet. These two we are taking. Yeah. Each is 5 feet. Each is 5 feet. Each is 5 feet, so we are taking 2 out of. Okay. If you want, you can do the whole thing. Bro, అది 5 feet height na, then should be bigger. Oh, flag is big. Oh, big, huh? Yeah. Flag, you have the flag, right? I have small and big both. Small I'm gonna do at my home early in the morning. Bro has bigger plans. దాకైతే జస్ట్ అట్లా అటాచ్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ ఆ స్క్రూస్ పెడుతున్నాం. ఆ స్క్రూ డ్రైవర్ మనకు పని చేయలేదు. ఇప్పుడైతే డ్రిల్ మెషిన్ తెచ్చినాం. స్ట్రైట్ పెట్టా సెట్. ఓకే నైస్. యా డన్. యా మరీ ఎక్కువ టైట్ అవసరం లేదు బ్రో. సి దేర్ ఈస్ ఎ పవర్ అవుట్లెట్ హియర్. మనకైతే ఇప్పుడు ఆగర్ యూజ్ చేయడానికైతే ఒక ఎక్స్టెన్షన్ కావాలన్నమాట. దానికి పవర్ సప్లై చేయడానికి ఇంకో 50 feet అయితే తెచ్చుకున్నాం ఇప్పుడు. సో మనం ఇక్కడ నుంచి అక్కడికైతే అక్కడ వేస్తున్నాం ప్రజెంట్. Other one they will be pulling from that there only. This time the center mein karenge. స్టార్ట్ చేయి. ఎంత పోయింది? अब इसको रिवर्स कैसे करें? रिवर्स क्या? नो रिवर्स है, పుల్ కర్నా. రివర్స్ లేదు, దానికి పుల్ చేయడమే. ఎంత పోయింది బ్రో? సరిపోద్దా? ఓ సరిపోదుగా. ఇక్కడ దాకా హాఫ్ ఫీట్ కూడా లేదు కదా. మోర్ కావాలి. జాన్ ఉంది అది. ఎంత? ఓ జాన్ ఉంది అది. సో ఇంకో బ్రో వీడి వరకు రావాలి, 1 feet కావాలి. అవును స్టార్ట్ చేయి ఇంకోటి. ये वायर का थोड़ा पकड़ ले. ये नहीं वेट. ओके. రైట్. So should be straight also. యా ఇట్ షుడ్ బి స్ట్రైట్. ఇప్పుడు చూడు బ్రో. ఓ మోర్ దెన్ ఎనఫ్ ఇది ఇంకా మనకి. యా ఇప్పుడు ఇది పెట్టు, ఇది పెట్టు బ్రో. ఇది మరి ఇంకా పెద్దది వద్దులే. Enough. If you put some more bricks on the side, Okay. we can make one step. No, like I'm thinking. Wait, here, listen. I'm just saying this is big, all right. At least this much, if we can just push it. That will stick to the ground. Because otherwise it would be loose. But this is plastic. దట్స్ ద ప్రాబ్లం. వీ కెన్ బీట్ ఇట్, ఇట్ విల్ డై. what I'm saying It is, will start more. like in our changing the country, beside that we'll put some steps like that. Do right? one thing. If you put Stand up. Stand up. Huh? Stand up on this. Just press Ah. it early. Yeah. పోరే hey, no, it will not go mate. Stand up. Break. Stand up. బ్రో. కమాన్. Yep. Jump. కమాన్ జంప్ చేయి బ్రో. బాగానే అయింది. भाई पकड़ना पड़ेगा, हाथ दे के. नहीं, like somebody down, bottom. You both catch down. ఇప్పుడు తొక్కు. కమాన్.
ఫుల్ సాలిడ్. వాటర్ పోయాలి వాటర్ వాటర్ పోసినా లోపల పగిలిపోతుంది. కొంచెం చేయలే ఇంకా మరి. బ్రో ఇంకా ఆపేసేలే, మళ్ళీ లోపలికి పోద్ది అది. ఓ మోర్ దెన్ ఎనఫ్ ఇది, ఇంకా ఇంకో లోపల పోయింది. Let's take it out first. లెట్స్ టేక్ దట్ శాండ్. अभिषेक भाई एक बाहर की तरफ देखो, स्टोन उनका फ्रंट यार्ड में कोई स्टोन या ब्रिक ఒక है. నిమిషం. आपके घर में ब्रिक्स पूरा डाल दे. మొత్తం పోసేసే, ఏం కాదు పోసిన. మరి అది స్టక్ అయిపోయి లోపల అంటే లైక్ మళ్ళీ తీయరాదు, మొత్తం కట్టేపోతుంది ఇక. So every year we'll be doing here only. ఆ ప్రాబ్లం ఉందంటవా? No, it's gonna take time because this is clay. యా, ఇప్పుడు బాగానే పోతుంది. ఆల్మోస్ట్ పోయింది బ్రో, కొట్టు ఇంకా. నాది కింద బేస్ జమీన్ పెట్టు. Okay, next. ఓకే नहीं इधर बेस मैं इधर लगा. Now try to Okay. Enough. ఎనఫ్ ఎనఫ్. what you want for sides. సూపర్ బ్రో, మొత్తం పోయింది. See, this much gap. एक side से push करो, we don't want from every side. It will get adjusted. యా, ఇట్ విల్ బి సాఫ్ట్ అండ్ ఫర్ టుమారో ఇట్ విల్ బి సెట్. మోర్ దెన్ పోల్, దిస్ ఈస్ బేస్ ఈస్ Important. ఇంపార్టెంట్ ఫర్ అస్. Depending on how much windy it's gonna be. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ వింది, సడన్లీ పీపుల్ కమ్ అండ్ ఇట్ విల్ ఫాల్. वो फिर अपने देश का नाम खराब होगा, फिर अपने काम करने का रिस्क, right? Yeah, And then the flag is moving because of it. you understand. We'll put some more water as well. Plus, if this starts breaking, right, that's gonna be another story. యా యా యా. Because if we put it till this level, that's okay. This could also break, like here. యా, उसको और push करें अंदर. తీసుకొని వచ్చేయండి. గట్టిగా ఉందిలే. ఇప్పుడైతే అది లోపలి పోవాలి, ఆ పైప్ లోపలికి. చూడండి. ఓ సూపర్ ఈజీ బ్రో. Is it little bit this way or this way? నో, ఇట్ ఈజ్ స్ట్రైట్ ఓన్లీ బ్రో. ఇదేంది ఇట్లా వంగింది కొంచెం? అదే నేను చెప్తున్నా. ఇప్పుడు స్ట్రైట్ ఉంది. లోపల క్రాస్ ఉంది, కరెక్టే బ్రో. యా, నౌ ఇట్ ఈస్ గుడ్. ఇట్ ఈస్ ఫైన్ నౌ, ఇట్ ఈస్ ఫైన్. No, but still, use that to. ఇందాక మనము మొత్తం ఇటు సైడ్ వేసినాం కదా బ్రో, ఇటు బెండ్ అయింది. Fine. Since water is there, slowly. Easily it will get right. ఓ హైట్ ఈజ్ ఆల్సో గుడ్ బ్రో. సెట్ నైస్. We can increase the height. ఎందుకు బ్రో? అంతా మొత్తం అందరు చూడాలా? Flag is 5 feet by 7 feet. ఓకే బ్రో, 5/7. హౌ మచ్ దిస్ ఈస్? 15. దిస్ ఈస్ దీప బ్రో పర్సనల్ మనీ. ఈ మొత్తానికి ఫ్లాగ్ హాయిస్ట్ చేయాల్సిన పోల్ అయితే సెట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ రేపు వచ్చి అయితే చూసుకోవచ్చు. ఇంకా మనమైతే బ్యాక్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఇది చూడండి. సో మన ఎక్విప్మెంట్తో అయితే ఇంకా బ్యాక్ వెళ్ళిపోదాం. సో అది సెట్ అయిపోయింది. అక్కడ ఉంది మన ఫ్లాగ్ హాయిస్ట్ చేసే పైపు. సో ఇది మా ఇండిపెండెన్స్ డే ప్రిపరేషన్స్. సో నెక్స్ట్ వీడియోలో మేము ఎలా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం మా కమ్యూనిటీలో చూపిస్తా. సో ఇది చూడండి, మనకు బేబీ స్నేక్ కనిపిస్తుంది ఇక్కడ. వేర్ ఇస్ దట్ Baby snake, huh? వేర్ బ్రో? It has gone there. ఓ అక్కడ. ఇట్ వెంట్ దేర్. ఓ మ్యాన్, వీ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ పాయిజనస్ ఆర్ నాట్. Yeah, that we don't know. సో వెనకాల So only యా just near we are going and seeing it. యా. Big one, give Do you know the baby snakes are more poisonous? Yeah, you need to be careful with baby snakes. Yeah. సో మనకైతే చిన్న బేబీ స్నేక్ కనిపించింది. సో ఇది మన వీడియో, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి ప్రిపరేషన్స్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.